ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాణి వంటలు. ఈరోజు మనము ఎగ్ రైస్ చేసుకోబోతున్నామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొంచెం కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్స్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. చివరిలో రైస్ పైన వేసుకోవాలి. అంత ఎగ్గే వేయకూడదు. మనము ఎగ్ వేసిన తర్వాత కలపకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత కలుపుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేసానండి. మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు ఎగ్స్. ఒక స్పూన్ కారం పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా పసుపు పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, పొడి చేసుకున్న రైస్ని ఇప్పుడు కలుపుకోవాలి. కొద్దిగా వేసి కొద్దిగా పెప్పర్ పౌడర్ చివర్లో రైస్లో వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర. రెడీ అయిపోయిందంటే రాణి వంటలు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.